యొక్క అడుగుజాడలలో నడవాలి. ఈ యొక్క విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకోవడమే కాదు, వారి యొక్క ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను మనం కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టుంటుంది. ఇవాళ మనకు ఏప్రిల్ 14 తారీఖు వచ్చిందంటే అంబేద్కర్ జయంతి ఉంది, డిసెంబర్ 6 తారీఖు వచ్చిందంటే అంబేద్కర్ గారి వర్ధంతి ఉంది. ఈ యొక్క 2 సందర్భాలకే కాదు, అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడు టైంలో ఆయన న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి ఉంటే మహిళలకు కొన్ని చట్టాలు ఉండాలి, వాళ్ళకు కొన్ని హక్కులు ఉండాలని చెప్పి ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ హక్కులు ఉండాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది పార్లమెంటులో. ఆ క్రమంలో ఆయన యొక్క మాటను ఎవరు కూడా అమలు చేయలేదు. దానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన న్యాయశాఖ మంత్రిని కూడా నాకు ఈ మహిళలకు న్యాయం చేయని పక్షంలో ఈ మంత్రి పదవి నాకు వద్దని చెప్పి కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, 1 కాదు 2 కాదు, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి బ్రహ్మరథం పడుతూ మన పాలెపల్లి గ్రామంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు యువకులు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇంత భారీ ఎత్తున కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల లెక్క సామరస్యంతో శాంతియుతంగా ఈ విధంగా పాదయాత్ర నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పెద్దలు రామన్న గారు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. వారికి మరియు ఈ యొక్క కమిటీకి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో ఉన్న పేరున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ అంటే మామూలు విషయం కాదు, జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మనము దేవుని కంటే ఎక్కువ కూడా మనం భావించాలి. కాబట్టి ఈరోజు మనం చదువుకుంటున్నాము, ఈ హక్కులు మనకు వస్తున్నాయి అని అంటే ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం వలని ఇలా నియోజకవర్గాలు కానీ రాజకీయంగా హక్కులు కానీ పౌరులకు లభించేటటువంటి వ్యక్తి స్వాతంత్ర హక్కులు కానీ ప్రతిదీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మనకు అందరికీ వస్తున్నాయన్న సంగతి మనం అందరం మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క పాదయాత్రను కొండాయపల్లి గ్రామం నుంచి మరియు వరకు చాలా విజయవంతంగా ఇదే ఉత్సాహంతో ఇదే స్ఫూర్తితో మనమందరం కూడా ఐకమత్యంతో శాంతియుతంగా చాలా చక్కగా జై భీమ్ అనే స్లోగన్ చేసుకుంటూ నినాదాలు చేసుకుంటూ మనం ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇంత ఉత్సాహంగా ఇంత అధిక సంఖ్యలో మనలందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా మాల మహానాడు తరఫున కూడా మన పెద్దలు మన రాము సార్ గారు, మన రాజు గారు, శ్రీని గారు, వసంత్ అన్న గారు, మిగతా అన్న గారు, మనం ఎందుకంటే మనం అందరం అంబేద్కర్ అడుగుజాడలను నడిచేటోళ్ళం. మనం మాలలమైన మాదిగలమైన మనం ఎవరమైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరమైనా మన హక్కుల కొరకు ప్రభుత్వం మీద మనం ప్రెజర్ చేసి మన హక్కుల కోసం మనం రిజర్వేషన్లు పెంచాలనే దిశగా మనం ఒత్తిడి తెచ్చినమే తప్ప మనం అన్నదమ్ములలాగా ఐకమత్యం లాగా ఈ విధంగా మనం అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిని మనం కొనసాగిస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికన్నా రామన్న గారు మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీకు ఇంత కళా ప్రదర్శన కానీ మహిళల యొక్క జ్యోతి హారతులు కానీ ఇలాంటి అన్ని కూడా అన్ని ఏమి కూడా తక్కువ లేకుండా అన్ని రకాలుగా ఈ యొక్క పకడ్బందీ ప్రణాళికబద్ధంగా ఒక సిస్టమేటిక్ తోని ఒక క్రమశిక్షణతోని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నందుకు మీకు అందరికీ పేరున కృతజ్ఞతలను. మేము కూడా అంబేద్కర్ విషయంలో కానీ మన వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే కానీ హక్కులకు ఏదైనా భంగం కలిగితే కానీ మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, పోరాడదాం. మనమందరం కూడా ఐకమత్యంతో ఇదే స్ఫూర్తితో మహనీయుల యొక్క సిద్ధాంతాలను ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్.